ముందుగా ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. సో ఈ సినిమా ఈ పాట ఒక లైఫ్ లో పెద్ద గిఫ్ట్ నాకు. ఆర్య ముందు ఆర్య తర్వాత చెప్పొచ్చు నా లైఫ్ 7 రోజులను మొదలు పెట్టిన తర్వాత 37 రోజులు అయింది. అది ఒక 37 కాదు, ఒక 67 సంవత్సరాలు గుర్తుండిపోయి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. Actually, Arya, we worked with so much of passion and love, and we enjoyed the process. మనం మాత్రమే కాదు, మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి. అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్. సినిమాలో స్టార్ట్ అయిన ఇంత మంది ఇవాళకి టాప్ పొజిషన్ లో ఉండి దేశం అంతా గుర్తించేలాగా చేస్తుంటే ఆ సినిమా ఎనర్జీ, వీళ్ళ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఇవన్నీ తీసుకుని వెళ్తుంది అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటి ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ స్పెషల్ ఫర్ ఆర్య. ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. కొత్త డైరెక్టర్ ఎవరిని ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. మీరు ఇప్పుడు ఆ ప్రామిస్ అని లేకపోయి ఉంటే, అంత దయ ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మీరు చేసుకునే వాళ్ళు ఉంటారు. It changed the face of the industry during that time. It gave Dil Raju, one of the biggest producers to Telugu film industry, which changed the fate of Telugu film industry itself. So it was a turning point. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయంటే కాదు, ఇలా కూడా ఉంటది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్. ఇట్ వాస్ అ ఫెనామినల్ థింగ్. ఏం 10 వీక్స్ ఏంటి అందరు 10 వీక్స్ అంటే 125 days షీల్ తీసుకుపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను. అదే సినిమాకి 125 days షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో తీసుకున్నా.